ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి రాబోతున్నారు. అదే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ. అంటే ఒక పూర్తిగా ఛార్జింగ్ దిగిపోయిన బ్యాటరీ ప్యాక్ని మార్చి క్షణాల్లోనే ఫుల్ బ్యాటరీ ఛార్జ్తో కొత్త బ్యాటరీ రావడం, దీన్నే బ్యాటరీ స్వాపింగ్ అంటారు. ఇటువంటి బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి వస్తామని చెప్తున్నారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ని ఏ వాహనాల్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, దీనివల్ల కస్టమర్లకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మనం అసలు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. అంటే పెట్రోల్ వాహనాలకి పెట్రోల్ బంకులు ఎలాగో ఎలక్ట్రిక్ వాహనాలకి స్వాపింగ్ స్టేషన్స్ అలా అనమాట. స్వాపింగ్ స్టేషన్స్ అంటే ఏంటంటే ప్రతి వాహనంలో, ఉదాహరణకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ లో ఛార్జింగ్ అయిపోతుంది, ఇంకొక 10 కిలోమీటర్లు ఛార్జింగ్ అయిపోతున్న టైంలో కస్టమర్లు సాధారణంగా ఏం చేస్తారు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ చేస్తారు. కానీ స్వాపింగ్ స్టేషన్స్ ఉంటే డైరెక్ట్ ఆ స్కూటర్ ని స్వాపింగ్ స్టేషన్ దగ్గర తీసుకెళ్తే ఆ బ్యాటరీ అయిపోతున్న బ్యాటరీ ప్యాక్ ని తీసి ఆ స్వాపింగ్ స్టేషన్ లో పెట్టి ఫుల్ గా ఛార్జ్ అయిన బ్యాటరీ ప్యాక్ ని తీసుకుని ఈ వెహికల్ లో పెట్టుకుంటారు. ఇలాగ మన నిమిషాల వ్యవధిలోనే ఫుల్ ఛార్జింగ్ అయిన బ్యాటరీ ప్యాక్ తో ఎక్కువ రేంజ్ అనేది మళ్ళీ ఆ వాహనానికి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ స్వాపింగ్ చేసే ఆ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే స్వాపింగ్ స్టేషన్ అంటారు. ఇదే మనకి స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అసలు బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ లోకి ఎంటర్ అవుతుందని ఎందుకు మనం చెప్తున్నాం? తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే 2023 సంవత్సరం జూన్ నెలలో వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్ సంబంధించి ఒక పేటెంట్ అప్లై చేశారు అనమాట. ఈ పేటెంట్ ఏదైతే ఉందో వాళ్ళ బ్యాటరీ ప్యాక్ ఒకటి ఉంది, ఆ బ్యాటరీ ప్యాక్ కోసం అయితే వీళ్ళు అప్లై చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీసెంట్ గా బయటకు వచ్చింది. అంతేకాకుండా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ మీద కూడా వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవడం జరిగింది. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ని భారతదేశ మార్కెట్ లో ఏర్పాటు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంత? దీనికన్నా ముందు అసలు మార్కెట్ లో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ఉంటే అది సక్సెస్ రేషియో ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ సెగ్మెంట్ ని చూద్దాం. భారతదేశంలో బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ సక్సెస్ అయిన సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంటే. మనకి ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ స్వాపింగ్ స్టేషన్స్ మార్కెట్ అయితే బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే ఢిల్లీలో దాదాపుగా 1,00,000కు పైగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఉండడంతో రోజువారీగా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఎలక్ట్రిక్ ఆటోని యూజ్ చేయడం వల్ల అక్కడ ఎవరైతే ఆటో సోదరులు ఉన్నారో వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ని యూజ్ చేయడం, నిమిషాల్లో బ్యాటరీ స్వాప్ అవడం వల్ల వాళ్ళకి రేంజ్ సమస్యలు అనేది లేకపోవడం వల్ల స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది వర్కౌట్ అయింది. ఎక్కువ వాహనాలు ఉండడం వల్ల, వాటిని యూసేజ్ ఉండడం వల్ల. ఢిల్లీ తర్వాత మనకి బెంగళూరు వంటి నగరంలో కూడా బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ 3 వీలర్ సక్సెస్ అయింది. ఉదాహరణకి సన్ మొబిలిటీ వంటి కంపెనీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ అనేది సక్సెస్ కు ఒక ఉదాహరణ. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ చూసుకుందాం. ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో అయితే భారతదేశ మార్కెట్ లో అంత సక్సెస్ అయిన అని చెప్పుకోలేమండి. కారణం ఏంటంటే మనకి 2 వీలర్ సెగ్మెంట్ లో బ్యాటరీ స్వాపింగ్ తీసుకొచ్చిన కంపెనీల్లో మనకి స్కూటర్ సెగ్మెంట్ లో అయితే కనుక బౌన్స్ కంపెనీ చెప్పుకోవచ్చు. బట్ బౌన్స్ కంపెనీ వాళ్ళు స్వాపింగ్ స్టేషన్ ని బెంగళూరు వరకు మాత్రమే పరిమితం చేశారు. వాస్తవానికి ప్రతి నగరంలో తీసుకొస్తామని చెప్పారు, కానీ ఎక్కడో కూడా బెంగళూరు మినహాయిస్తే ఇతర నగరాల్లో కూడా ఎక్కడా సక్సెస్ అయిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ దొరకదు మనకి. బౌన్స్ వంటి కంపెనీయే స్వాపింగ్ స్టేషన్ సీరియస్ గా తీసుకున్న వాళ్ళే అంత ఆశించిన స్థాయిలో అయితే విజయం సాధించలేకపోయారు. ఈవెన్ మన బెంగళూరులో హోండా ఈ స్వాప్ అనే ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేశారు. బెంగళూరు వరకు మాత్రమే హోండా ఈ స్వాప్ నెట్వర్క్ అనేది పరిమితమైంది. అది కూడా వాళ్ళు B2B సెగ్మెంట్ మాత్రమే ఫోకస్ చేశారు. రెగ్యులర్ గా నార్మల్ కస్టమర్స్ అయితే ఆ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ని యూజ్ చేసుకునే వాళ్ళు అయితే దాదాపుగా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. సో బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ లో స్కూటర్ సెగ్మెంట్ కూడా చాలా తక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇక బైక్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే బైక్ సెగ్మెంట్ లో స్వాపింగ్ స్టేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది రివాల్ట్ వాళ్ళు బైక్ లాంచ్ చేసినప్పుడు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది, స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ సపోర్ట్ చేస్తామని చెప్పారు. కానీ వాస్తవానికి వాళ్ళు అసలు ఎటువంటి స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయకుండానే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా స్వాపింగ్ స్టేషన్ గురించి అందరూ మర్చిపోయారు కూడా. బైక్ పరంగా అయితే ఇప్పటి వరకు అసలు స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది మన భారతదేశంలో ఎటువంటి కనిపించకూడదు. ఇవన్నీ గమనించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ని దేంట్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందంటే ఫస్ట్ మనకి ఆటో సెగ్మెంట్ లో, అది కూడా B2B సెగ్మెంట్ లో. ఎలక్ట్రిక్ ఆటోలు B2B సెగ్మెంట్ అంటే ఉదాహరణకి రైడ్ షేరింగ్ అంటారు. ఇవాళ ఓలా యాప్ ని యూజ్ చేస్తే మనం ఆటో బుక్ చేసుకుంటే అక్కడ ఆటో వాళ్ళు పలానా డెస్టినేషన్ మనం తీసుకెళ్తారు, మనం ఎక్కడ డెస్టినేషన్ కావాలంటే. ఇక్కడ ఈ ఆటో సెగ్మెంట్ తీసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే కావాలనుకుంటే వాళ్ళు కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోను కూడా తీసుకొస్తామని చెప్పారు. ఆ ఎలక్ట్రిక్ ఆటోను వీళ్ళే తీసుకొచ్చి వాళ్ళ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ వీళ్ళు ఏర్పాటు చేశారు అనుకోండి, ఆ యాప్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన సర్వీస్ పెట్టి అలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆపర్చునిటీ ఉంది. లేదంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ 3 వీలర్ కంపెనీస్ కి లేకపోతే ఎగ్జిస్టింగ్ గా ఉన్న B2B నెట్వర్క్ కి పోటీగా వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్
స్టేషన్ నెట్వర్క్ ని తీసుకురావాలి. అది కొంచెం కాంపిటేటివ్ తో కూడుకున్న పని. వేరే వాళ్ళ కోసం బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ పెడితే ఇతర కాంపిటీషన్ తట్టుకోవాలంటే గనక అది కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆటో సెగ్మెంట్స్ ని లాంచ్ చేసి ఆల్రెడీ వాళ్ళకి ప్లాన్ ఉంది కాబట్టి వాళ్ళ ఎలక్ట్రిక్ ఆటోస్ ని B2B సెగ్మెంట్ కింద లేకపోతే ప్యాసింజర్ ఆటో సెగ్మెంట్ కింద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో తీసుకురావాలి. ప్రెసెంట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో అయితే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. బట్ రాబోయే రోజుల్లో ఏమన్నా వాళ్ళు డెలివరీ పర్పస్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేయాలనే పాయింట్ లో మేబీ B2B సెగ్మెంట్ లో ఏమైనా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి స్వాపబుల్ బ్యాటరీస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏమన్నా డిజైన్ చేంజెస్ చేసి ఆ బ్యాటరీ పొజిషన్ మార్చి ఆ బ్యాటరీ ప్యాక్ కొత్త బ్యాటరీ ప్యాక్ పట్టే విధంగా తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది కూడా పాసిబిలిటీస్ మరీ ఎక్కువ కాదు, కొంచెం మేరకు ఉండొచ్చు. ఇక మూడోది ఎలక్ట్రిక్ బైక్. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రకటించింది ఏంటంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొస్తామని చెప్పారు. బట్ ఆ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ లో మరి బ్యాటరీని స్వాప్ చేసే విధంగా డిజైన్ చేశారనేది మనకు తెలియాల్సి ఉంది. బైక్ సెగ్మెంట్ లో ఎక్కువ మంది లాంగ్ రైడ్ కి వెళ్దామని అనుకుంటారు. సో లాంగ్ రైడ్ కి వెళ్ళాలంటే ఒకటి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ పెడితే ఎక్కువ ప్రైస్ వెళ్ళిపోతుంది. దానికి ఆల్టర్నేటివ్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ని పెడితే వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నా కూడా బ్యాటరీ స్వాపింగ్ చేసుకుని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బైక్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్వాపింగ్ స్టేషన్ తీసుకురొచ్చే అవకాశం ఉండొచ్చు. అది కూడా పర్సెంటేజ్ చాలా తక్కువగానే ఉంది. మరి ఇదంతా గమనించిన తర్వాత అసలు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తే అది అడ్వాంటేజే కాదా? ఖచ్చితంగా బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ వల్ల మన ఈవీ మార్కెట్ కి పాజిటివ్ విషయం అని చెప్పాలి. వెహికల్ నుంచి బ్యాటరీని రిమూవ్ చేసి బ్యాటరీని సర్వీస్ గా ఇస్తే గనక వెహికల్ కాస్ట్ తగ్గిపోతుంది. దానివల్ల ఎక్కువ మంది వెహికల్ తీసుకునే అవకాశం ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ కూడా ఒక ఆప్షన్ కింద ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. అది ఒక పాజిటివ్ విషయంగా మారుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ స్వాపింగ్ పెట్టడం వల్ల ఒక సమస్య ఏంటంటే ఈ బ్యాటరీ స్వాపింగ్ మన ఛార్జింగ్ పెట్టుకునే దానికన్నా కొంచెం ఎక్కువ రేట్ అవుతుంది, కానీ పెట్రోల్ కన్నా తక్కువ అవుతుంది. కాకపోతే మన ఇంటి వద్దనే ఒక 100 రూపాయలు ఖర్చుతో అయిపోయింది అనుకోండి. అదే బ్యాటరీ స్వాపింగ్ ద్వారా అయితే కనుక 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఎక్కువ రేట్ అనేది బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ తో ఇన్ కేసు మన బ్యాటరీని స్వాపింగ్ స్టేషన్ ద్వారా యూజ్ చేసుకుంటే సమస్య ఒకటి ఉందన్నమాట, అది ప్రైస్. సో ఓవరాల్ గా చూసుకున్న తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిజంగా బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ని తీసుకొస్తే గనక వాళ్ళు B2B సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ ఆటోని లాంచ్ చేసిన తర్వాత అందులో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాతే 2 వీలర్ గానీ అది స్కూటర్ అవనివన్నా బైక్ అవనివన్నా ఇతర పాసిబిలిటీస్ అనేవి నెక్స్ట్ కనిపిస్తాయి. బట్ మేము అనుకుంటుంది అయితే వాళ్ళు తీసుకొస్తే ఎలక్ట్రిక్ ఆటోని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ ఆటోస్కే ఆ స్వాపింగ్ నెట్వర్క్ ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడున్న DC ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ని హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ని ఎక్కడా కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అటువంటిది వీళ్ళేమో ఎంత భారీ నెట్వర్క్ లో ఎలక్ట్రిక్ ఆటోకి స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ తీసుకొస్తారని ఎలా అనుకోవచ్చు అని మీకు డౌట్ ఉండొచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీకు కొన్ని లాస్ట్ వీడియో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు కస్టమర్ పాయింట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ని ఏర్పాటు చేయడంలో చాలా తక్కువ ఏర్పాటు చేశారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు B2B సెగ్మెంట్ కోసం వాళ్ళ రైడర్స్ కోసం ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కోసం దాదాపుగా 100 ఛార్జింగ్ పాయింట్స్ ని ఏర్పాటు చేశారు. సో బిజినెస్ వాళ్ళ ద్వారా బిజినెస్ మోడల్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా ఎక్కువ నెట్వర్క్ ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తాయి అన్నమాట. అందుకనే తేడా ఉంటుంది. కస్టమర్ డైరెక్ట్ గా అమ్మిన కస్టమర్ కి లేకపోతే వీళ్ళు డైరెక్ట్ గా బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన దానికి కొంచెం తేడా అయితే ఉంటుంది. సో మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ద్వారా మీరు ఏ సెగ్మెంట్ లో తీసుకొస్తుందని మీ అభిప్రాయపడుతున్నారు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.